హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక స్టోరీలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఆనంద్, నవీన్ ఇద్దరు ఒక బ్యాచ్‌లో రైల్వే బుకింగ్ క్లర్క్‌గా చేశారు. ఇద్దరికీ ట్రైనింగ్‌లో పరిచయం అయింది. విజయవాడలో ట్రైనింగ్ తర్వాత రాజమండ్రికి పోస్టింగ్ ఇచ్చారు. నిజానికి వేర్వేరు స్టేషన్‌కి పోస్టింగ్‌లే. లంచం ఇచ్చి ఇద్దరు ఒకే స్టేషన్‌కి మారారు. స్టేషన్ ఎదురుగుండా ఉన్న సందులో రైల్వే ఆఫీసర్లు కలిసి కట్టుకునే అపార్ట్మెంట్‌లో ఒక బెడ్రూమ్‌లో అద్దెకి తీసుకొని దిగారు. ఆ ఫ్లాట్ ఓనర్ మోహన్‌కి విజయవాడ ట్రాన్స్ఫర్ కావడంతో వీళ్ళకి అద్దెకి ఇచ్చి వెళ్లారు. అలాగే ఇంకా వేరే ఓనర్లు కూడా ట్రాన్స్ఫర్ కావడంతో తమ ఫ్లాట్‌ని అద్దెకి ఇవ్వడం జరిగింది. తమ ఇంటి ఓనర్ పెళ్ళాం మోహిని, తమ పని మనిషి రాజన్ వీళ్ళిద్దరికీ పనికి కుదిల్చి వెళ్లారు. రాజ్యం మొగుడికి రైల్వే బ్రిడ్జ్‌ల కంటే కంపెనీలో ప్యూన్ ఉద్యోగం. ఎక్కడ సైట్లో పని ఉంటే అక్కడికి వెళ్ళేవాడు. నెలల తరబడి ఉండాల్సి వచ్చింది. పిల్లలు స్కూళ్ళ కోసం రాజమండ్రిలోనే ఉంటూ ఇళ్లలో పనిచేసేది. మోహన్ వాళ్ళింటి పక్కనే ఉన్న మున్సిపాలిటీ వారి భూమిలో ఓ గుడిసె వేసుకొని ఉండేది రాజ్యం. చాలామంది ఆ భూమిలో గుడిసెలు వేసుకొని సెటిలయ్యారు. ఎక్కువ చదువుకోలేదు కాబట్టి వేరే త్యాగంతరం లేక ఇళ్లలో పని కుదిరింది. దాంతో ఆనంద్, నవీన్లకు చాలా సమస్యలు తీరిపోయాయి. చేరిన కొద్ది రోజులకే రాజ్యం, బాబూ మీకు హోటల్ భోజనం పడదు, నేను వంట చేసి పెట్టనా అంది. వీళ్ళిద్దరూ సంతోషంగా ఓకే అనేశారు. రాజ్యం వంటతో సహా అన్ని పనులు చక్కగా చేసి పెట్టేది. వీళ్ళిద్దరూ తిన్నాక మిగిలిన వంటంతా రాజ్యం పట్టుకెళ్ళేది. రాజానికి 30 ఏళ్ళు ఉంటాయేమో. ఇద్దరు పిల్లలు 5, 8 ఏళ్ల వాళ్ళు ఉంటారు. మళ్ళీ కడుపు కాకుండా ఆపరేషన్ చేయించుకుంది రాజ్యం. రాత్రిపూట అలా అనిపిస్తే ఏం చేయాలో తెలియక నా బాధగా ఉండేది. చామనఛాయగా ఉండే రాజ్యం ఇంటి పనులు చేస్తుంటే, దాని నడుము వంపు సొంపులు చూస్తుంటే ఉరి తీస్తున్న దాని ఒళ్ళో చాలా ఎదసంపద అంత అందంగా ఉండేది. ఆనంద్, నవీన్లకప్పుడు పని వేరే వేరే షిఫ్ట్లలో ఉండేది. దాంతో ఎప్పుడూ ఎవరో ఒకరు ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు. ఓ రాత్రి డ్యూటీ చేసి వచ్చి లుంగీ కట్టుకొని ఒళ్ళు తెలియకుండా మంచం మీద పడి నిద్రపోతున్న ఆనంద్ లుంగీ పక్కకు తొలగి ఉంది. అది తనది మొత్తం కనిపిస్తుంది. అప్పటికి దాని మొగుడు దాని పువ్వు పగలగొట్టి 20 రోజులు దాటింది. ఆనంద్ని ఆ రకంగా చూస్తుంటే రాజ్యం అలానే చూస్తూ ఉండిపోయేది. ఏదో కలలో తేలుతున్న ఆనంద్కి అది పట్టుకోవడం ఎవరో పట్టుకున్నట్టు అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తే రాజ్యం దర్శనమిచ్చింది. అలా తెరిచి చూడంగానే రాజ్యము అందాలు తనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎదసంపద అంతా కనిపిస్తూ ఉంది. ఇక తనకు పండగ చేసుకున్నట్టు అయిపోయింది. నిద్రలో ఎవరో ఏమో చేస్తున్నట్టు అనిపించింది. ఒక్క క్షణం తర్వాత కలే నిజమైనట్లుంది. రాజ్యమే అలా నిజంగానే చేస్తూ ఉంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాజానికి ఆనందం పట్టలేక వెళ్ళి ఆనంద్ ఒళ్ళో కౌగిల్లో కూర్చుండిపోయింది. రాజ్యము పొద్దు విప్పుకొని వెళ్ళి కూర్చుంది. ఇక ఆపుకోలేక మంచం మీనుంచి లేచి రాజ్యం చీర తీసేశాడు. రాజ్యం చీర తీసేసి గట్టిగా హగ్ చేసుకున్నాడు. రాజ్యాన్ని ఎక్కడ పడితే అక్కడ నొక్కుతూ ఉన్నాడు. అలా ఆనంద్, రాజ్యం ఆ పని కానిచ్చేశారు. ఎంత సుఖాన్నిచ్చావే అంటూ దాన్ని ముద్దు పెట్టుకున్నాడు. రాజ్యం కూడా నాకు ఎన్నో రోజుల నుంచి ఉన్నా ఇప్పుడు నా కోరిక తీరిందిరా నా రాజా అంటూ హత్తుకుపోయింది ఆనంద్ని. అలా అరగంట ఇద్దరూ కలిసి నిద్రపోయారు. ఎప్పుడు లేచిందో కానీ రాజ్యం కాఫీ పెట్టి తీసుకొచ్చింది. రాజా లే అంటూ ఆనందాన్ని లేపి కాఫీ కప్పు చేతికిచ్చి అతను కాఫీ సిప్ చేస్తుంటే కాళ్ళ దగ్గర కూర్చొని ముడుచుకున్న ఆనంద అవయవాలన్నీ చూసింది. కాఫీ అయిపోయేసరికి వాలిన దాన్ని పట్టుకుంది. ఆ రోజు పగలంతా 4 సార్లు ఆనంద్ అలా చేశాడు. అన్నం తిన్నాక
ఒళ్ళు ఎరగకుండా నిద్రపోయింది. ఆనంద్ లేచి జీవితంలో మొదటిసారి ఇలా చేశాను అనుభవించా. హుషారుతో తయారై రాత్రి డ్యూటీకి వెళ్ళాడు. తను వెళ్ళి నవీన్ని రిలీవ్ చేసి మెల్లిగా వాడి చెవులో ఎన్నాళ్ళ నుండో ఎదురు చూసిన సుఖం ఈరోజు దొరికింది అని మెల్లిగా రాజ్యాన్ని ఇలా చేసిన సంగతి చెప్పి ఆ రోజు రాత్రి నీదే హాయిగా చేసేయ్ అని అన్నాడు. నవీన్కి పట్టలేని ఆనందం కలిగింది. అది ఒప్పుకుంటుందా అనే సందేహం. చాలా టెన్షన్గా ఉన్నాడు. ఓఎస్ రాణిలా ఒప్పుకుంది. పువ్వు విప్పి తీసుకెళ్తుంది. చాలా మీకు కోఆపరేట్ చేస్తుంది అని అన్నాడు. తలుచుకుంటే బావుంటుంది అని స్వీట్ కొనుక్కొని వెళ్ళాడు ఇంటికి. బెల్ మోగగానే తలుపులు తెరిచి రాజు స్నానం చేసి ఫ్రెష్ చీర కట్టుకొని భలే అందంగా ఉంది. రండి బాబూ అంటూ పిలుస్తూ కాసేపట్లో వంట అవుతుంది. మీరు స్నానం చేసి రండి అంటూ వెనుదిరిగింది. అది వెనక తిరగగానే చాలా అందంగా కనిపిస్తున్నాయి చూస్తూ ఆగలేక వెనక వెళ్ళి నవీన్ రాజ్యాన్ని కౌగిలించుకున్నాడు. చేతులు పోనిచ్చి దాని అందాలు ఎక్కడ పడితే అక్కడ పట్టుకున్నాడు. అబ్బా ఏంటా తొందర బాబూ. పగలంతా ఆనంద్ బాబు ఒళ్ళు మొత్తం హూనం చేశారు. ఇప్పుడేమో మీరు ఇలా చేస్తున్నారు. చిరు కోపం ప్రదర్శిస్తుంది. నవీన్ వెంటనే తెచ్చిపెట్టుకున్న కోపంతో అయితే సరేలేవే వాడితోనే పో అంటూ విసుగ్గా తన గదిలోకి వెళ్ళాడు. అయ్యో అదేం మాట బాబూ అంటూ రాజ్యం వెంటనే గదిలోకి వచ్చింది. నవీన్ని తన వైపు తిప్పుకొని తొందరెందుకు అన్నా కానీ నీతో ఆ పని ఇష్టం లేదు అని అనలేదు. నవీన్ చేతులు తీసుకొని తన ఎద్ద సంపదల మీద పెట్టుకుంది. అలా ఆ రోజు పని మొత్తం చేసేశారు. అలా వాళ్ళిద్దరూ కలిసిపోయారు. కాసేపయ్యాక ఇద్దరూ లేచి కాస్త తిండి తిని మళ్ళీ మంచం మీదకు చేరిపోయారు. వంటింట్లో ఉన్నంతసేపు నవీన్ రాజ్యం ఒళ్ళు అంతా ఆ రకంగా మొత్తం నలిపేశారు. నీకోసం స్వీట్స్ తెచ్చానే అని అన్నాడు. ఓకే అవునా సరే ఇవ్వు తిందామని అన్నది రాజ్యం. అలా మళ్ళీ ఆ పని కానిచ్చారు. అలాగే రాజ్యం పైకి ఒరిగి నిద్రపోయాడు నవీన్. నిద్రలోనే మరో 2 సార్లు రాజ్యం పువ్వుని ఆ రకంగా చేశాడు. రాజ్యానికి కూడా చాలా రోజులకు సుఖం దొరికింది. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.